హలో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫోన్‌పేలో ఐపీబీ మొబైల్ బ్యాంకింగ్‌లో వర్చువల్ డెబిట్ కార్డ్‌ని ఎలా యాడ్ చేసుకోవచ్చో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు డౌట్ లేకుండా యాడ్ ఫస్ట్ మీ పిన్ నెంబర్‌ని యాడ్ చేయాల్సొస్తుంది. తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా! ఫండ్ ట్రాన్స్‌ఫరు, తర్వాత యూపీఐ సర్వీసు, ఇట్లా లిస్ట్‌లో పేరు ఉంటుంది కదా! అక్కడ మనం ఆల్రెడీ వర్చువల్ డెబిట్‌కి అప్పుడు అప్లై చేస్తాం. ఫస్ట్ వచ్చి పే బిల్, తర్వాత పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ఉంటుంది. తర్వాత రూపే డెబిట్ కార్డ్ అక్కడ క్లిక్ చేయం. ఇంతకుముందే మనం వర్చువల్ డెబిట్ కార్డ్ కోసం అప్లై చేసి ఉంటాం. మనీ ₹25 కట్ అవుతుంది. తర్వాత మీకు అది బ్లాక్‌లో పడుతుంది. తర్వాత మనం అన్‌బ్లాక్ చేస్తాం. ఇక్కడ కనబడుతుంది కదా! ఇంటూ మార్కులు. ఆ ఇంటూ మార్కులు లేకుండా మనకు పూర్తిగా రావాలంటే అలా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత మనకు ఈ వ్యూ కార్డ్ అనే ఆప్షన్ కొడితే పూర్తిగా మన వ్యాలిడిటీ మంత్, సివిసి కోడ్ అంటే వస్తుంది. ఫస్ట్ మన పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ కార్డ్. ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ పూర్తిగా వస్తుందన్నమాట. మొత్తం మన కార్డ్ నెంబరు, తర్వాత మన పేరు, తర్వాత మన వ్యాలిడిటీ మంత్, ఇక్కడ సిసివి కోడ్ వస్తుంది. ఇది పూర్తిగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది సేఫ్టీ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేయలేదు, రివ్యూ చేయలేదు అన్నమాట. సో మనకేంటంటే అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ రాదు కాబట్టి ఎక్కడైనా నోట్ చేసుకోవాలి, లేదంటే వేరే ఫోన్ నుంచి స్క్రీన్ షాట్ చేసి ఫోటో తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం బ్యాక్ వచ్చాం. తర్వాత ఫోన్పేలో ఆల్రెడీ మనం యాడ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అకౌంట్ని, అక్కడ మనకు అడిగే నెంబర్ ఏంటంటే లాస్ట్ 6 డిజిట్ దొరుకుతుంది. ఇప్పుడైతే నేను ఆ డిజిట్స్ని టైప్ చేస్తాను. ఎందుకంటే ఆ డిజిట్ మనం అక్కడి నుంచి సేవ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు ఐపీబీ మొబైల్ దాంట్లో, మొత్తం నేను టైప్ చేసి పెట్టాను. అది వ్యాలిడిటీ మంత్ కొట్టగానే ఇక్కడ మనకు వచ్చేది ఫస్ట్ ఓటీపీ వస్తుంది ఫోన్కి. ఆ డిజిట్ ఓటీపీ కొట్టేసిన తర్వాత నేను ఆటో పెట్టాను, అది ఆటోకి తీసుకుంటుంది. తర్వాత కంటిన్యూషన్ ఏమొస్తుందంటే సెట్ యువర్ డిజిటల్ యూపీఐ నెంబర్ అనమాట. ఆ డిజిట్ వస్తుందన్నమాట. ఏదైనా ఒక మనకు ర్యాండమ్ నెంబర్, మనకు గుర్తుండే నెంబరు ఒక 6 డిజిట్స్ కొట్టాలన్నమాట. తర్వాత మనకి ఇంకోసారి కూడా కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫస్ట్ మనం అది చూసి బాగా గుర్తుండేటట్టు ఆ నెంబర్ పెట్టుకోవాలి. అలా గుర్తున్న నెంబర్ మళ్ళీ నేను సెట్ చేసి కొట్టాను అనమాట. తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. 6 డిజిట్ యూపీఐ నెంబర్ పిన్ అడుగుతుంది అనమాట. మళ్ళీ ఇందాక మనం కొట్టాం కదా, అదే నెంబర్ కొట్టాలి, మళ్ళీ వేరు కొట్టకూడదు. కన్ఫర్మ్ కొట్టాను. నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మన కార్డ్ అనేది యాడ్ అవుతుంది సక్సెస్ఫుల్గా అని చూపిస్తుంది. యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెటెడ్ అని వచ్చింది. తర్వాత మనం ఏంటంటే ఫోన్పేలో అది యాక్టివేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కోసం ఫస్ట్ అక్కడ మనం ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సెట్ యూపీఐ ఉంది, తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టిన తర్వాత మనం ఇందాక కొట్టిన 6 నెంబర్లు ఉన్నాయి కదా యూపీఐ నెంబరు, అది కొట్టుకోవాలన్నమాట. కొట్టిన తర్వాత ఇలా టిక్ కొట్టిన తర్వాత మనకైతే లోడ్ అయ్యి బ్యాలెన్స్ ఎంత ఉంది, ₹9.01 చూపిస్తుంది అనమాట. సో మనకు ఫోన్పేలో సక్సెస్ఫుల్గా యాడ్ అయిందని అర్థం. సో మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఫోన్పేలో దాన్ని ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ కింద ఉన్నాయి కదా, ఈ సర్వీసులన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఫోన్పే ఎవరికైనా డబ్బులు పంపించవచ్చు, తర్వాత బ్యాంక్కి యాడ్ చేసుకోవచ్చు, తర్వాత సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు, తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇలాగా ఫోన్పేలో మనం ఏ సర్వీసులు యూజ్ చేసుకుని మామూలు బ్యాంకింగ్లో అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ బిల్ కట్టుకోవచ్చు, లోన్ రికార్డు కట్టుకోవచ్చు, క్రెడిట్ కార్డు కట్టవచ్చు, రెంటల్, ఇటువంటి ప్రతి సర్వీసు మనం ఫోన్పేలో ఏటీఎం కార్డు లేకుండా ఐపీబీ మొబైల్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డు ద్వారా మనం చేయొచ్చు.